ఈ రోజున హరీష్ రావు ఒక సభలో మాట్లాడుతూ ప్రశ్నించే గళాలు ఉండాలి, అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా. కాబట్టి మా క్యాండిడేట్ని మీరు తప్పకుండా ఎన్నుకోండి, రేపు మీకోసం మేము ప్రశ్నిస్తామని. మీరు ఈ రోజున ప్రశ్నించే గళాలు ఉండాలి అన్న మీరు అసెంబ్లీలో మీకు ఎదురు చెప్పిన వారిని ఎవరైనా బతకనిచ్చారా? ఏ పార్టీనైనా బతికి బట్ట కట్టనిచ్చారా? పాపం చంద్రబాబునైతే పారిపోయేటట్టు చేశారు కదండి మీ టెలిఫోన్ ట్యాపింగ్తో. సిగ్గుండాలి అనడానికి. ఆ రోజున ప్రశ్నిస్తారని చెప్పేసి, ప్రశ్నించేవారు ఉండకూడదని చెప్పేసి, మెజార్టీ ఉంది కదా అని చెప్పి మందబలంతో మదించి అలా ప్రవర్తించిన మీకు ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత తత్వం బోధపడింది. మీకు ప్రశ్నించే గళాలు కావాలంట, ఇప్పుడు పారిపోయే దారులు కావాలండి, ప్రశ్నించే గళాలు కాదు మీకు.